హలో మై డియర్ క్రియేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ నయా క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఇలా వేస్ట్గా ఉన్నటువంటి మెడిసిన్ బాక్స్లు ఉంటాయి కదా, వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పేపర్ టేప్ ఉంటుంది కదా, సో పేపర్ టేప్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బాక్స్కు ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, సో ఆ ఓపెన్ కాకుండా మనం పేపర్ టేప్తో మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. సేమ్ ఫస్ట్ ఒక సైడ్ క్లోజ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా మొత్తం ఇలా బాక్స్ మొత్తాన్ని కూడా ఇలా పేపర్ టేప్తో కవర్ చేసుకోవాలి. సో మిగిలిన వాటిని అన్నింటినీ కూడా సేమ్ అలాగే పేపర్ టేప్తో కానీ లేదంటే ఇంకొక వేరే ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, సో దాంతో కూడా మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇలా కవర్ చేసుకున్న తర్వాత పై వైపు మొత్తం ఇలా బ్లాక్ కలర్ యాక్రిలిక్ పెయింట్ అనేది వాడుతున్నాను. సో మీకు ఇష్టమైనటువంటి కలర్స్ని అయితే వాడుకోవచ్చు. ఇది ఒక మంచి డెకరేటివ్ ఐటెం లాగా మనకు ఇంట్లో పనికొస్తుందండి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లను మనము రీయూజ్ చేసుకోవడం ఎలా అనేదే ఈ వీడియో అనమాట. వీటిని ఒక మంచి డెకోర్ ఐటెం లాగా చేసుకోవచ్చు. మన ఇంటిని చాలా అందంగా చూపించేటువంటి ఒక డెకోర్ ఐటెం లాగా చెప్పొచ్చు. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్లు అనేది ప్రొవైడ్ చేస్తాను. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ మొత్తానికి కూడా ఇలా బ్లాక్ కలర్ పెయింట్ అనేది వాడుతున్నాను. సో మీకు ఇష్టమైనటువంటి పెయింట్ని కూడా వాడుకోవచ్చు. సో ఇలా మొత్తం నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అదే విధంగా ఫ్రంట్ సైడ్ అలాగే 4 సైడ్స్ కూడా మనము ఇలా పెయింట్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బాక్స్కి అయిపోయింది కదా, సేమ్ అలాగే అన్ని కింద ఉన్నటువంటి కార్డ్బోర్డ్ బాక్సులు అన్నిటి కూడా సేమ్ అలాగే పెయింట్ అనేది వేసిన తర్వాత ఆరిపోనివ్వాలి. మొత్తం పెయింట్ అనేది ఖచ్చితంగా ఆరిన తర్వాత మాత్రమే మనము ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను పెయింట్ మార్కర్ వైట్ కలర్ అనేది తీసుకున్నాను. ఇది స్టీలు, అల్యూమినియం, సిల్వరు, మార్బుల్స్ ఇంకా చాలా వాటిపైన కూడా వీటితో రాయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పెన్నుని ఎలా వాడాలంటే ఫస్ట్ మనం ఈ పెన్నుని బాగా షేక్ చేయాలి. సో అలా షేక్ చేసిన తర్వాత మనం ఈ పెన్నుని ఇలా కింద మనం ప్రెస్ చేస్తూ కొద్దిసేపు పట్టుకున్న తర్వాత మనకు లోపల ఉన్నటువంటి పెయింట్ అంతా కూడా బయట ఉన్నటువంటి ముక్క పైకి వస్తుందన్నమాట. ఇలా ముక్క పైన వచ్చిన తర్వాతనే మనకు ఈ పెయింటింగ్ వేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు ఇలా పెన్ను లేకపోయినా సరే వైట్ కలర్లో యాక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వాడుకోవచ్చు. లేదంటే మరి వేరే కంపెనీ పెయింట్ ఏదైనా సరే వాడుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ కలర్లో ఉన్నటువంటి పెయింట్ పెన్ అనేది వాడుతున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న డిజైన్ లాగా వేస్తున్నాను. సో ఇలా పైన మొత్తం ఇలా మనం పెన్ అనేది పడకపోయినట్లయితే ఒకసారి 2 సార్లు కింద ట్యాప్ చేసినట్లయితే ఈ పెన్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఒకసారి పెన్లో నుంచి ఈ పెయింట్ రావడం మొదలైన తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో పెయింటింగ్ వేసేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఒక చిన్న డిజైన్ లాగా అనేది వేసుకోవాలి. సో ఇలా చూస్తున్నారు కదా, పెన్లో నుంచి పెయింట్ అనేది చిన్నగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న డిజైన్ లాగా మనం ఇలా వేసుకోవాలి. మీరు పెయింట్తో కూడా వేసుకోవచ్చు. సేమ్ అలాగే కింది సైడ్ కూడా వేసుకోవాలి. సో కింది సైడ్ సేమ్ అలాగే వేసుకున్న తర్వాత అన్ని బాక్స్లకు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. సో ఇక్కడ కింద వీడియోలో చూపిస్తున్నాను కదా, అన్ని బాక్స్లకు కూడా సేమ్ డిజైన్ అనేది వేశాను. సో నేను ఇక్కడ మెయిన్ వేస్తున్నది వల్లి ఆర్ట్ అనమాట. సో ఇది ఒక ఫేమస్ ఆర్ట్ అనమాట, వల్లి ఆర్ట్ అనేది. సో ఈ డ్రాయింగ్ చాలా ఫేమస్ ఇండియాలో. ఈ డ్రాయింగ్ని సింపుల్గా వేస్తున్నాను అనమాట, మీకు అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చాలా సింపుల్గా వేస్తున్నాను. సో ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా మనం డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో నేను ఇక్కడ పెన్నుతో వేస్తున్నాను కాబట్టి కొంచెం ఈజీగా ఉంది. మీరు ఒకవేళ బ్రష్తో వేసుకోవాలన్నా కానీ వైట్ కలర్ పెయింట్ తీసుకొని వేసుకోవచ్చు. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వల్లి ఆర్ట్ అనేది కంటిన్యూ చేయండి.
ఈ విధంగా మొత్తం పెయింటింగ్స్ అన్నిటిని కూడా నేను కొన్ని డిజైన్స్ లాగా వేసాను అనమాట. వల్లి ఆర్ట్ అనేది. సో ఇది వల్లి ఆర్ట్ అనేది మన ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి ఆర్ట్ అనమాట. వీటిని ఎలా డెకరేట్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. దీని వెనకాల ఇక్కడ డబల్ ఫోల్డ్ టేప్ ఉంటుంది కదా. సో ఈ డబల్ ఫోల్డ్ టేప్ అనేది దాని వెనకాల పైన ఇలా లైట్గా స్టిక్ చేయాలి. తర్వాత మనం ఎక్కడైతే అంటించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో వీటిని స్టిక్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి కార్డ్బోర్డ్ హోమ్ డెకోర్ ఐటెం అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా కార్డ్బోర్డ్ బాక్స్లను వేస్ట్గా పారేయకుండా ఇలా ఒక మంచి డెకోర్ ఐటెం లాగా తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియో అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.